ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది యేసు క్రీస్తుని గురించిన వాగ్దానమై ఉంటున్నది. అవును, ఆయన జనములకు వెలుగుగా నియమింపబడి ఉన్నాడు. అందును బట్టి ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అవును, యేసు క్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తారు. కనుక ప్రియులారా, ఆయన జనములకు వెలుగుగా నియమింపబడి ఉన్నాడు. ఆయనను వెంబడించుట అంటే వెలుగులో నడుచుట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.